హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనం ఒక మంచి పాట నేర్చుకుందామా పిల్లలు. ఈ పాట మీ అమ్మ మీకోసం చాలాసార్లు పాడి ఉంటుంది పిల్లలు. నేర్చుకుందామా? ఇప్పుడు ఈ చిత్రం చూడండి. చిత్రంలో అమ్మ బాబుకి ఏం చూపిస్తుంది చూడండి. కనిపిస్తుందా మీకు? అలాగే ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. ఇప్పుడు మనమైతే పాట నేర్చుకుందాము. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే. బండెక్కి రావే, బంతి పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే. తేరు మీద రావే, తేనె పట్టు తేవే, తేరు మీద రావే, తేనె పట్టు తేవే. పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే, పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే. పరుగెత్తి రావే, పనస పండు తేవే, పరుగెత్తి రావే, పనస పండు తేవే. నా మాట వినవే, నట్టింట బెట్టవే, నా మాట వినవే, నట్టింట బెట్టవే. అన్నిటినీ తేవే, అందరికీ ఇయ్యవే, అన్నింటినీ తేవే, అందరికీ ఇయ్యవే. చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ రావే, జాబిల్లి రావే. పిల్లలు, ఈ పాట మీ అమ్మ మీకోసం చాలాసార్లు పాడే ఉంటుంది కదా పిల్లలు. మీ అమ్మని అడగండి, అమ్మ ఈ పాట నా కోసం పాడావా లేదా అని చెప్తుంది. అలాగే మనం ఇక్కడ ఈ చిత్రం చూడండి పిల్లలు. చిత్రంలో మనకి ఏమేమి పండ్లు కనిపిస్తున్నాయి చెప్పండి. మనకి ఇక్కడ అన్ని రకాల పండ్లు అయితే కనిపిస్తున్నాయి. పనస పండు, ఆపిల్ పండు, అలాగే వాటర్ మెలన్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మనం ఈరోజు ఇంకొక విషయం కూడా నేర్చుకుందాము. పనస అని అన్నాం కదండి. పనసలో మనకి ప, నా, స అనే 3 అక్షరాలు అయితే ఉన్నాయి కదా పిల్లలు. అలాగే పాతోని మొదలయ్యే అక్షరాల గురించి కూడా మనం కొన్ని పేర్లు అయితే చెప్పుకుందాము. అవి మనకి ఇక్కడ చిత్రం చూడండి. ఇక్కడ చిత్రంలో చూడండి పిల్లలు. ప అంటే పరుపు, ప పటం. నా, ఇప్పుడు పనసలో ప అంటే పరుపు, పటం. అలాగే తర్వాత నా అంటే నంది, నక్క. మళ్ళీ అలాగే స అంటే సంచి, సపోటా. మీ అందరికీ సపోటా పళ్ళు అంటే ఇష్టమేనా పిల్లలు? అలాగే మనం ఇక్కడ ఈ పదాలు చదవండి పిల్లలు. మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి. వస, పస, పన, నన, వడ, పడవ, పనస, పసపస, నవనవ, నసనస. ఈ పదాలన్నీ కూడా చదువుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు.